పాకిస్తాన్, దాని పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ప్రస్తుతం సంబంధాలు దారుణంగా క్షీణించాయి. తాజాగా మంగళవారం రాత్రి పాకిస్తాన్ కు చెందిన వైమానిక దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించి పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో 7 గ్రామాలపై అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన దాడుల్లో 15 మంది మృతి చెందారు. వారిలో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార దాడులుంటాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మిలిటెంట్ల కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో బర్మాల్ జిల్లాలో పాక్ టిక్కా ప్రావిన్స్ లో మంగళవారం రాత్రి పాక్ పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడిందని ఖమా ప్రెస్ పేర్కొంది. కాగా 7 గ్రామాల విషయానికొస్తే లామన్ అనే గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 5 సభ్యులు మృతి చెందారు. దానికి ప్రధాన కారణం పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులే కారణమని ఆరోపించింది. అలాగే ముర్గా బజార్ అనే గ్రామంపై జరిగిన దాడుల్లో గ్రామం పూర్తిగా ధ్వంసమయ్యింది. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దాడులను ఖండించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమ భూములను తమ సార్వభౌమత్వానికి కాపాడుకోవడం తమ హక్కని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బాధితుల్లో వజీరిస్తాన్ శరణార్థులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే పాక్ వైమానిక దాడుల్లో ఖచ్చితంగా ఎంతమంది చనిపోయింది తెలియకపోయినా 15 మృతదేహాలను రికవరీ చేశామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఇరు దేశాల మధ్య దాడులకు ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ ఆఫ్ఘనిస్తాన్లో అడ్డా వేసుకుని తరచూ పాకిస్తాన్లో ప్రవేశించి దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ తరచూ టీటీపీ ఫైటర్స్ తమ భూభాగంలో ప్రవేశించి భద్రతా దళాలు పోలీసులపై దాడులు చేస్తోందని ఆఫ్ఘనిస్తాన్కు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు ఇటీవల నెలల్లో పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు మరింత పెంచింది. కాగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మాత్రం పాకిస్తాన్ ఆరోపణలను ఖండించింది. అయితే తాజాగా మంగళవారం రాత్రి పాకిస్తాన్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ మిలిటెంట్లపై దాడులు జరపలేదని, సివిలియన్లపై దాడులు చేశాయని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సూత్రాలకు ఇది విరుద్ధమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పిరికిపంద చర్యకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దీనికి విరుద్ధంగా ఇస్లామాబాద్ మాత్రం టీటీపీ నాయకులు, ఫైటర్స్ ఆఫ్ఘనిస్తాన్ అడ్డా చేసుకుని సరిహద్దుల శరణార్థులుగా ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతుతో తమపై దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది. కాగా పాక్ బాంబు దాడుల్లో బాధితులు ప్రధానంగా సామాన్య పౌరులని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే సమయంలోనే ఈ దాడులు జరిగాయి. కొన్ని రోజుల క్రితమే మహమ్మద్ సాదిక్ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధి ఇటీవలే కాబూల్లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకే అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్రమంగా దెబ్బతింటున్నాయని ఇరు దేశాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విషయానికొస్తే నవంబర్ 2022లో పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పుల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలెట్టింది. ఇటీవల నెలల్లో టీటీపీ దాడుల్లో డజన్ల కొద్దీ పాక్ సైనికులు మృతి చెందుతున్నారు. దీంతో షరీఫ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్పై ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే ఇది 2వ దాడిగా చెప్పుకోవచ్చు. అయితే పాక్ ప్రభుత్వం చెప్పేదేమిటంటే సరిహద్దుల్లో ఉన్న టీటీపీ స్థావరాలపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని చెబుతోంది. కానీ వాస్తవానికి అక్కడ సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ నుంచి పాకిస్తాన్లోకి చొరబడి తమ సైనికులను చంపుతున్నారని పాక్ ఆరోపిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.
ఇదిలా ఉంటే 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను టేకోవర్ చేసుకున్న తర్వాత నుంచి పాక్పై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా టీటీపీ నాయకత్వం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అండతో పనిచేస్తోంది. తరచూ తమపై దాడులు చేస్తున్న క్రమంలో పాకిస్తాన్ అప్పుడప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న టీటీపీ ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేస్తుంటాయి. టీటీపీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంటాయి. అయినా టీటీపీ దళాలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్పై దాడులు చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తాలిబాన్లు దేశభక్తులుగా పొగిడారు. ఖాన్ ఉన్నప్పుడు టీటీపీ కూడా పెద్దగా దాడులు చేసేది కాదు. షరీఫ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాడులను పెంచేసింది. పాక్ మిలిటరీకి సవాల్ విసురుతోంది. ఇక తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విషయానికొస్తే 2007లో స్థాపించారు. సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్నకు చెందిన గ్రూప్. పాకిస్తాన్లో ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియా లేదా ఫటాలో ఈ గ్రూప్ సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అల్ ఖైదా ఆపరేషన్ పై ఉక్కుపాదం ఎప్పుడైతే మోపడం మొదలెట్టిందో అప్పటి నుంచి పాక్ పై తిరుగుబాటు మొదలెట్టింది టీటీపీ. ఇక పాక్ వాయువ్య ప్రాంతంలో మొత్తం 7 ట్రైబల్ ఏజెన్సీలో వీరి హవా కొనసాగుతోంది. కాగా టీటీపీ నాయకుడు బైతుల్ మొహసూద్ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో సుమారు 30 నుంచి 35 వేల ప్రైవేట్ సైన్యాన్ని ఆయన నడిపారు. ఇక టీటీపీ ప్రధాన ఉద్దేశం మాత్రం పాకిస్తాన్లో సివిలియన్ ప్రభుత్వాన్ని కూల్చి ఇస్లామిక్ చట్టాన్ని అంటే తాలిబాన్ల తరహా పాలన తీసుకురావాలని పట్టుదలతో ఉంది. అందుకే టీటీపీ తరచూ పాకిస్తాన్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అలాగే రాజకీయ నాయకులను హత్య చేస్తోంది. పాకిస్తాన్లో పెద్ద ఎత్తున మానవ బాంబులను పంపించి వందలాది మంది పాక్ సైనికుల మృతికి కారణమైంది. మొత్తానికి చూస్తే పాకిస్తాన్లో రాబోయేది గడ్డు కాలమే అని చెప్పొచ్చు. అమెరికాను ఓడించిన తాలిబాన్లకు పాక్ ఒక లెక్క కానే కాదు. అది పాక్ మిలిటరీకి కూడా తెలుసు. అందుకే తరచూ దాడులు చేసినా చూసి చూడనట్టుగా నటిస్తుంది. అప్పుడప్పుడు సహనం కోల్పోయి ఇలా దాడులు చేస్తోంది. తర్వాత ఏమి పట్టనట్టు వ్యవహరించడం పాక్ వెన్నతో పెట్టిన విద్య అనే టాక్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది.